ఢిల్లీలోని ప్రతిష్టాత్మకమైన హిందూ కాలేజ్లోని ఓ చెట్టును వర్జిన్ ట్రీ అని పిలుస్తారు. ప్రతి ఏటా వ్యాలంటైన్స్ డే రోజున ఆ కాలేజ్లో చదివే విద్యార్థులు వర్జిన్ ట్రీ చుట్టూ చేరి శృంగార దేవతకు పూజలు చేస్తారు. 6 నెలలలోపు ఒక అమ్మాయితో జత కడతామని అబ్బాయిల నమ్మకం. అయితే గత కొన్నేళ్ల నుంచి ఈ కార్యక్రమం పట్ల విద్యార్థినులు, మహిళా సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దాంతో గత 4 దశాబ్దాల ఈ ఫన్నీ వర్జిన్ ట్రీ పూజ ఇప్పుడు కళ తప్పింది. ఢిల్లీ యూనివర్సిటీ క్యాంపస్లోని హిందూ కాలేజీ విద్యార్థులు కొన్ని దశాబ్దాలుగా ప్రేమికుల రోజున వర్జిన్ చెట్టుకు పూజ చేస్తున్నారు. వర్జిన్ ట్రీ కొమ్మలకు బెలూన్లు, రంగురంగుల రిబ్బన్లు కట్టి ఆ చెట్టుపై ఓ బాలీవుడ్ హీరోయిన్ లేదా ఓ ప్రముఖ మోడల్ ఫోటో పెట్టి పూజలు చేస్తారు. ఒక విద్యార్థి పురోహితుడి వేషంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తాడు. అందరూ చెట్టు చుట్టూ చేరి తమ ఆరాధ్య దేవత గురించి పాటలు పాడుతూ డాన్స్ చేస్తారు. ఆ తర్వాత అందరికీ ప్రసాదం పంచుతారు. పెళ్లికి ముందు శృంగారం అన్నది దురాచారంగా భావించే భారతదేశంలో ఏకంగా పూజలే చేయడం ఆశ్చర్యం. ప్రేమను సెలబ్రేట్ చేయడంలో భాగంగా ఏటా వందలాది మంది విద్యార్థులు ఈ చెట్టుకు పూజలు చేస్తారు. చాలా తక్కువ మంది అమ్మాయిలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఒక అబ్బాయి తనకు ఇష్టమైన ఓ నటి ఫోటోను చెట్టుపై ఉంచి ఆమెను దమ్ దమీమయి పేరుతో బ్రాహ్మణ పద్ధతుల్లో పూజిస్తాడు. ఈ ఆచారం పురుషహంకారంతో కూడిన వాతావరణంలో జరుగుతుంది. గత కొన్నేళ్లుగా ఈ కార్యక్రమంలో కనీసం 5% అమ్మాయిలు కూడా పాల్గొనలేదు. వివిధ ప్రాంతాల నుంచి వివిధ వర్గాలకు చెందిన విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే ఈ కార్యక్రమాన్ని కొందరు రాజకీయం చేస్తున్నారు అని ఆరోపణలు ఉన్నాయి. గతేడాది నుంచి ఈ కార్యక్రమంలో స్వలింగ సంపర్కులు, ట్రాన్స్జెండర్స్ కు స్థానం కల్పిస్తున్నారు. సురక్షిత శృంగారాన్ని ప్రమోట్ చేసేందుకే కండోమ్స్ ను చెట్టుకు వేలాడదీస్తున్నామంటున్నారు విద్యార్థులు. కార్యక్రమంలో భాగంగా శృంగార దేవత స్థానంలో పూజలు అందుకునే స్త్రీగా మంచిగా బట్టలు వేసుకున్న ఫోటోని వాడుతారు. స్త్రీ శరీరాన్ని పొగుడుతో పాడే పాటల్లో వర్ణన శృతి మించకుండా జాగ్రత్త వహిస్తారు. వర్జిన్ ట్రీకి పూజ చేయడం 1980వ దశకంలో మొదలయ్యింది. అప్పట్లో ఈ చెట్టు చుట్టూ ప్రేమ జంటలు కూర్చునేవి. భారతదేశంలో అప్పటికింకా వ్యాలంటైన్స్ డే గురించి పెద్దగా అవగాహన లేదు.